అన్న కొంచెం ఒక ఈసీ మహిళ కింద స్థాయి నుంచి ఎంతో కష్టపడి రాజకీయంలో గతంలో రాజశేఖర టైంలో మంత్రిగా చేసి తర్వాత ఇప్పుడు రేవంత్ అన్న టైంలో కూడా మంత్రిగా చేసి ఒక బడుగు బలహీన వర్గాల సురేఖక్కను రేవంత్ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు లుచ్చల మాటలు మాట్లాడే ఈ పొగరుపోతు మాటలు మాట్లాడే గవర్నమెంట్ పోయింది. వాళ్ళని ఆయనేమో రిటైర్మెంట్ తీసి ఫామ్ హౌస్లో పండబెట్టిండు, వీళ్ళేమో రోడ్ల మీద తిరిగి హైడ్రా మీద లొల్లీలు చేపించి 5,000 ఇచ్చి తిట్టిపించి రేవంత్ రెడ్డిని ఈ చిల్లర రాజకీయాలు ఆడుతూ ఒక మహిళా మంత్రిని ఇప్పుడు నేనే ఉన్నా, మా అక్కలు వీళ్ళందరూ, మా అక్కకు నేను కండువా కప్పితే దీనికి కూడా కామెంట్ చేసే లుచ్చాల లఫంగులు వాళ్ళకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకు బాయి వరుసలు తెలివై, వాళ్ళకు గవర్నమెంట్లో ఉన్నప్పుడు 10 ఏళ్ళు కూడా ఎవ్వరు కూడా మహిళలకు ఒక సపోర్టే లేకుండే వాళ్ళ పార్టీలో. మాకు కూడా చాలామంది మహిళలు చెప్పుకున్నారు, బాధపడ్డారు. మేము ఒకటే కోరుతున్నాం, కేటీఆర్ హరీష్ రావు నువ్వు మర్యాదగా సురేఖ అక్క దగ్గర ఇంటికి పోయి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరి అక్కతోటి క్షమించినా అని చెప్పించుకో. అప్పుడు కానీ నిన్ను వదలం. లేకపోతే ఈరోజు ఇక్కడ నీ దిష్టి బొమ్మ తగలబెట్టినాం. అవసరం అనుకుంటే మేము మా పార్టీ అందరం కలిసి మా మహిళలము భారీ ఎత్తున కలిసి మీ ఇంటికి కూడా వచ్చి అటాక్ చేస్తాము. మాది మీలాగా దొరల పాలన కాదు, ప్రజాపాలన అంటే ప్రజలకు ఎప్పుడు కానీ అందుబాటులో ఉంటాం. మా రేవంత్ అన్న కానీ, మా పట్టి విక్రమార్క కానీ, మా గవర్నమెంట్లో ఎవరైనా మినిస్టర్లు కూడా ఇప్పుడు గాంధీ భవన్లో కూడా ఎవ్రీడే ఒకరు మినిస్టర్లు అందుబాటులో ఉంటుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మీ మినిస్టర్లు ఇంతకుముందు ఒక్కరు కూడా కలిసేటోళ్ళు కాదు. మీరు మీ మినిస్టర్లు కాదు, ఎమ్మెల్యేలు కూడా 8-9 గంటలకు ప్రోగ్రామ్ చేసుకొని ఎక్కడ పోతారో తెలియదు. మళ్ళీ కలవాలంటే వాళ్ళు 8-9 గంటలకే కలవాలి. అలాంటి మీ పాలన వేరు, మా పాలన వేరు. ఖబర్దార్, ఇంకోసారి చెప్తున్నాను. ఈరోజు వరంగల్ జిల్లా ఎంతో కష్టపడి ఉద్యమాల్లో పాల్గొని ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి బీసీ బిడ్డ సూర్యకమ్మను, మంత్రివర్యులు సూర్యకమ్మను చేసినటువంటి అనుచిత వాక్యాలు కానీ, కామెంట్స్ కానీ, లేకపోతే యూట్యూబ్లో కానీ, లేకపోతే వాట్సాప్లో కానీ పెట్టినటువంటి అలాంటి కామెంట్ మనిషి అనేటువంటి ఎవడు కూడా చేయడు. ఇప్పుడు మనము శ్రీరామనవమికి కానీ, లేకపోతే రేణుకైలమ్మ ఈ ఉత్సవాలకు కానీ అక్కడ కళ్యాణం జరుగుతుంది. అక్కడ తాలిబట్టి ఎవరేస్తారని మీకు తెలిసినంత వరకు అయ్యవారు వేస్తాడు. అంటే అయ్యవారు అక్కడ ఆ రకంగా ఉంటాడనా? అది గౌరవము, అది ప్రతిష్ట. ఎవరు మనం గౌరవం చేస్తాం, ఎవరు మనం ప్రతిష్ట చేస్తాం అనే దానికి ఒక గౌరవం అనమాట అది వేసేయడానికి. ఆ రోజు ఎంపీ రఘునందరావు గారు అది గౌరవంగా వేసింది తప్ప ఇంకో విధంగా మీ మనసులో ఏ ఆలోచన ఉంటే ఆలోచనతో మీరు చేశారు. అది అంతే తప్ప అది గౌరవంగా ఇచ్చినటువంటిది. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇన్నిసార్లు మేము ఎమ్మెల్యే అయ్యాం, ఇన్నిసార్లు మంత్రులు అయ్యాం, ఈ 40,000 బుక్కులు మేము చదివాము, పోసుకోలు మాటలు మాట్లాడతాం కాదు. మీ దగ్గర ఏవేవి మనోభావాలకు సంబంధించినటువంటి మహిళలకు ఎటువంటి గౌరవాలు ఉన్నాయన్నటువంటి మీ ఆర్టికల్ అన్నీ చదివి అప్పుడు మీరు ఇలాంటి కామెంట్స్ చేయండి. అలాంటి లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మరి కామెంట్లు మనం చేస్తే ఇది మీకు ట్రైలర్ మాత్రమే. మా మహిళలు ఓన్లీ కూకట్పల్లి నుంచి మాత్రమే మేము ఇది కేపీహెచ్బీ కాలనీ నుంచి మాత్రమే చూపిస్తూ ఉన్నాం. ఈసారి తెలంగాణ నుంచి మహిళా లోకమంతా కూడా మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి మీ ధర్నాలు చేసి మీకు చెప్పులతో దేశం చేస్తారు. మీరు కంపల్సరీ సూర్యకమ్మ ఇంటికి వెళ్ళి మీ బేషరతుగా మీరు క్షమాపణ అడగని పక్షంలో ఇక్కడి నుంచే మొదలవుతుంది. మహిళలకు గౌరవం ఇవ్వకపోతే, మహిళల మీద అనుచిత వాక్యాలు చేస్తే ఎలా ఉంటుంది మీ పరిస్థితి అనేది ఈ కేపీహెచ్బీ కాలనీ నుంచే, ఇదిగో ఈ కాంగ్రెస్ పార్టీ మహిళల నుంచే, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచే మీకు వ్యతిరేకత మొదలవుతుందని మేము స్వయంగా మనం చేస్తున్నాం. జై కాంగ్రెస్. కేసీఆర్ హరీష్ రావు మీకు ఏమన్నా బుద్ధి ఉండి మాట్లాడుతున్నారా? మీరు మీ ఇంటి ఆడబిడ్డమో మద్యపానం కేసులో జైలుకి వెళ్ళి 5-6 నెలలు ఉండొస్తుంది. మర్యాద పూర్వకమాట దండెత్తే మీకు తప్పు అనిపించిందా? మీ ఇంట్లో జైలుకి వెళ్ళిన ఆడపిల్లలు ఉంటే మాత్రం తప్పు అనిపించదా? బుద్ధి జ్ఞానం ఉండాలిరా మీకు ఏమమ్మా సవితక్క మొన్న రేవంత్ అన్న ఆడబిడ్డలను తెలంగాణ ఆడబిడ్డలను ఏమో అన్నారని చెప్పి పెద్ద ప్రెస్ మీటింగ్ పెట్టేసి రోడ్ల
రోడ్ల మీదకి వచ్చేసావు. ఈ రోజు సురేఖ అక్క తెలంగాణ బిడ్డ కదా, ఈ రోజు నీకు కనిపించట్లేదు లేదా, వినిపించట్లేదు లేదా? ఈ రోజు ఎందుకు మాట్లాడవమ్మా నువ్వు ఇవన్నీ? ఇదిగో కేసీఆర్, కేటీఆర్ సురేఖ అక్కని అన్నందుకు మీరు ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పకపోతే ఇక్కడ బొమ్మనే చెప్పించుకొట్టాం, మిమ్మల్ని చెప్పించుకొడతాం రా. ఇంటికి వచ్చి మీ ఇల్లు ముట్టడిచ్చి మీ ఇల్లు తగల పెడతాం, బొమ్మను కాదు మిమ్మల్ని మీ ఇంటిని తగల పెడతాం. సురేఖ అక్కడికి బహిరంగంగా క్షమాపణ చెప్పండి, కాళ్ళు పట్టుకుని. బుద్ధి జ్ఞానం ఉండాలి. ముందు మీ ఇంట్లో ఆడపిల్లల్ని సరిగ్గా పెట్టుకో. కోట్ల రూపాయలు సంపాదించి జైలుకి వెళ్ళి వచ్చింది, అది మీకు కనపడతల్లా. సురేఖ అక్కని అంటారా? తెలంగాణ ఆడబిడ్డని అన్నారని మొన్న రేవంత్ రెడ్డిని అన్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? బుద్ధి జ్ఞానం లేదా మీకు? ఏమైనా సరే సురేఖ అక్కకి క్షమాపణ బహిరంగంగా చెప్పబోతే మాత్రం మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. మా కాంగ్రెస్ పార్టీ నుంచి, మా కుక్కడపల్లి కాంగ్రెస్ పార్టీ నుంచి, మా తమ్ముడు సేర్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున చేస్తాం. ఎంత దూరమైన వెళ్తాం, మాకు పార్టీలు అతీతంగా చేస్తాం. మేము మా అక్కని అన్నారు, మా తెలంగాణ ఆడబిడ్డని అన్నారు, మేము పోరాడతాం మా తమ్ముడు ఆధ్వర్యంలో. రైట్ అన్న, ఓకే. మొన్న షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి మినిస్టర్ గారు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ గారు అక్కకు గౌరవంగా కండువా మెడలో వేశారు. దానికి ఈ ఏదోలు కేటీఆర్, హరీష్ రావు అనే ఈ మదమెక్కిన ఈ దొరలు మీ పెళ్ళికి షాదీ ముబారక్ గౌరవిస్తారు అనే దాని విధంగా కామెంట్ చేశారు. వాళ్ళకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే మర్యాదగా అక్కకు మంత్రి గారికి వెళ్ళి ఇంటికి వెళ్ళి మరీ క్షమించమని కోరాలని మేము గట్టిగా నిలదీస్తున్నాం. హరీష్ రావు, కేటీఆర్ మీరు ఇలాంటి బల్బు మాటలు మాట్లాడే ఇంట్లో కూర్చున్నారు. పెద్ద మనిషిని రిటైర్ చేసి ఫామ్ హౌస్లో పెట్టారు. మీరు రోడ్ల మీద పిచ్చెక్కిన మదం పట్టిన పిచ్చి ఏనుగుల్లాగా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఒకసారి హైడ్రా అంటారు, ఒకసారి ఇది అంటారు, ఒకసారి అది అంటారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే గతంలో మీరు కూడా అన్నారు మూసి ప్రక్షాళన చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. మరి మీకు చాతగాంధీ మా రేవంత్ అన్న చేసి చూపిస్తాడు రా, చూసుకోండి ముందు. మీలాగా దొరల పాలన కాదు మాది, మా రేవంత్ అన్న చేసేది ప్రజాపాలన. ఇప్పుడు మా గాంధీ భవన్లో కూడా రోజు ఒక మంత్రి వచ్చి ఉంటారు. మీకు కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఏమైనా విశేషాలు చెప్పుకోవాలంటే వెళ్ళి చెప్పుకోవచ్చు. ఇట్లా మీ గవర్నమెంట్లో ఎప్పుడన్నా మంత్రులు కలిసారా? ఎమ్మెల్యేలు కూడా కలవలేరు మీ గవర్నమెంట్లో. మీ ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే 9 గంటల వరకు కనపడతాడు, తర్వాత కనపడడు. మళ్ళీ కలవాలంటే నెక్స్ట్ డే మార్నింగ్. అలాంటి పాలన